అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది చాలా గొప్ప మజిలీ. ఈ యాత్ర చాలా అద్భుతమైనటువంటిది. దీని యొక్క రుచిని మనం ఎరగనంత వరకు కూడా అక్రమంగా, అజ్ఞానంగా, అయోగ్యంగా బ్రతుకుతూ ఉంటాం. కానీ ఈ యొక్క ఆత్మీయ జీవితం యొక్క శక్తిని, ఆ ఉద్దేశాన్ని, దానిలో ఉన్న గొప్పతనాన్ని మనం గుర్తించినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక శోభ చాలా వెలుగుమయముగా కనబడుతుంది అనేక మందికి. తప్పకుండా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మన యొక్క అజ్ఞానం వలన, అనాలోచితమైన నిర్ణయాల వలన, అసందర్భోచితమైనటువంటి మాటల వలన నష్టపోతూ ఉంటాం, లేదంటే అట్రాక్ట్ తప్పిపోతూ ఉంటాం. ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన్ని గణపరిచినటువంటి వారు, ఆయన దగ్గర సాగిలపడినటువంటి వారు, ఆయన్నే ప్రభువుగా అంగీకరించి కడవరకు నిలబడినటువంటి వారి జీవన విధానాలు చాలా అద్భుతంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఒక సందర్భాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది కానా అనే ఊరిలో జరిగినటువంటి పెండ్లి విందు. ప్రభువు కూడా ఆ వివాహానికి వెళ్ళారు అని. వివాహము అనగానే వెంటనే కానా పెండ్లి విందు గుర్తు చేస్తారు. దానిలో ఉన్నట్టు ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గుర్తు చేస్తే నీటిని ద్రాక్షారసముగా చేయుట. ఇది దానికి ముందు జరగలేదు, తర్వాత జరగలేదు. నీటిని ద్రాక్షారసముగా చేయుట అనేటువంటిది భూతకాలంలో జరగలేదు, భవిష్యత్తులోనూ జరగలేదు. అది అప్పుడప్పుడే దేవుడు జరిగించాడు. అది ఆయన మహిమ కోసం. ఇక్కడ 3వ దినమున ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా చూస్తా. అంటే ఈ యొక్క వివాహానికి ఆయన పిలువబడ్డారు. ఆయన తన తల్లితోనూ తన శిష్యులతోనూ వచ్చారు. అంటే వారు ఒకవేళ ప్రభుకి నెలవైన వారై ఉండొచ్చు, లేదా బంధువులై ఉండొచ్చు. అందుకే ఆయన అంత ప్రయాసపడి వారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభు యొక్క తల్లిని, ప్రభు యొక్క శిష్యుల్ని వారు ఆ వివాహానికి పిలిచారు. కానీ ఆ పెండ్లి వారు అంత పెద్దగా ఆయన పట్టించుకున్నట్లుగా లేదు అక్కడ. అంటే ఇవ్వవలసిన ఘనత, ఆ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇది కొంత బాధాకరమైనటువంటి అంశం. ఆల్రెడీ ఆ యొక్క వివాహానికి, ఆ పెండ్లి విందుకి ఒక ప్రధాని ఉన్నాడు. ఆ ప్రధాని అన్నీ చూసుకోవాలి, A to Z. ఆ ప్రధాని యొక్క కనుసనల్లో జరగాలి. ఏదన్నా లోపమైనా, ఏదన్నా పొరపాటు జరిగినా, ఏదన్నా అంటే ఆ పెండ్లి పెద్దకి, ఆ ప్రధానికి ఇబ్బంది కలుగుతుంది. కానీ ఆ పెండ్లి ప్రధాని ఆ పెండ్లి వారికి ఏమీ సహకరించినట్లుగా అక్కడ బైబిల్ గ్రంథంలో లేదు, అక్కడ మనకి రాయబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఒక ప్రక్కన కూర్చున్నారు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయనకి ప్రాధాన్యత లేదు. పిలిచి అవమానించినట్లయింది. ఆయన ఎవరు పట్టించుకోలేదు. ఆయనకి ఆతిథ్యం ఇవ్వలేదు. ఆయన తల్లిని, ఆయన యొక్క శిష్యుల్ని ఎవరు గమనించలేదు, గుర్తించలేదు. సరికదా, అసలు వాళ్ళ వైపే చూడలేదు. ఈనాడు
యేసుక్రీస్తు ప్రభువుని మనకు రాజుగా రక్షకుడిగా అంగీకరిస్తాం, కానీ మన లోపల ప్రధానులు చాలామంది ఉంటారు. తెస్టేసుకుని కూర్చునే ప్రధానులు. అక్కడ ప్రధాని అంటే ముఖ్యులు అని అర్థం. వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే చాలామంది జీవన విధానాలలో గొప్ప మార్పు రాకపోవడానికి, వారు దీవించబడలేకపోవడానికి కారణాలు కూడా వాళ్ళలో హృదయాల్లో తిష్ట వేసుకొని ఉన్నటువంటి ప్రధానులు, శక్తులు, వ్యక్తులు, వస్తువులు. మీకు ఈ సమయంలో ఒక మాట గుర్తు చేస్తాను. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 1వ అధ్యాయం 12వ వచనం. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు. ఈ క్రేతీయుల గురించి చెప్తూ ఈ బ్యాచ్ ఎలాంటిది చెప్తున్నాడు, ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే. ఎంత భయంకరం చూడండి. ఈ క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. రెండవది దుష్టమృగములు వంటి వారు. మూడవది సోమరులు. నాలుగవది తిండిపోతులై ఉన్నారు. ఇవి వాళ్ళకి ప్రధానులు. ఆ తిండే ప్రధానం. ఇక వాళ్ళు దానికోసమే బతుకుతున్నట్లుగా అక్కడ మనం చూడగలుగుతాం. వారు తిండిపోతులు. అంత మాత్రమే కాకుండా వారు దుష్టమృగముల వంటి వారు, సోమరులు, తిండిపోతులు. చాలామంది బానిసలుగా బతుకుతూ ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేక క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. వీరి గురించి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుతున్నా, నాశనమే వారంతం, వారి కడుపే వారికి దేవుడు. ఈ అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళకి వారి కడుపే వారికి దేవుడట. నాశనమే వారంతం, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. సిగ్గుపడాల్సింది, సరి చేసుకోవాల్సింది పోయి అవి కప్పుచ్చుకొని డాంబికంగా, డంబంగా ప్రవర్తిస్తున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసుంచుచున్నారు. ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఎప్పుడు చూసిన దీని మీద ఆలోచన. ప్రశ్న, నీకు ఎవరు ప్రధాని? ప్రభు ప్రధాని అయితే ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ఘనత అలాగే ఉందా? మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నేను తండ్రినైతే నాకు భయపడే కుమారుడు ఎక్కడా? నేను తండ్రినై నన్ను ఘనపరిచే కుమారుడు ఎక్కడా? నేను యజమానునైతే నాకు భయపడే దాసుడు ఎక్కడా? ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు నాకు అపిత్రమైన పెడుతున్నారు? అపిత్రమైన తీసుకొచ్చి బలర్పిస్తున్నారు. ఎంత ఘోరం! అసహ్యమైన కార్యాలు జరిగిస్తున్నారు మీరు అని ప్రభు వాపోతూ ఉన్నాడు. ఈరోజు ఆయన్ని మనం హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం, కానీ మన లోపల అనేక దయ్యాలు తిష్టేసుకొని కూర్చున్నాయి. సోమరితనం, బద్ధకం, తిండిపోతనం. ఎప్పుడు చూసిన అర్ధరాత్రి కూడా తింటూనే ఉంటారు. తిండి 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 తిండి. వారి కడుపే వారికి దేవుడు. ఆ కడుపే వారికి ప్రధాని. ఆ తిండి ఇంకా కొత్త కొత్త, ఇంకా అలా చేసుకొని ఇలా చేసుకొని ఇలా చేసుకొని. అందుకనే వింత వింత రోగాలతో బాధపడుతున్నాం. అందుకే కొలతేసుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. మితిమీరిపోయాం కాబట్టి ఆ మితిమీరినటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు మితముగా ఉండాల్సి వచ్చింది. రుచి పచి లేకుండా పచ్చి కూరగాయలు తింటూ, చేదు కూరలు తింటూ, ఉప్పు కారాలు లేక జావలే తాగుతూ. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అపరిమితముగా నువ్వు తిన్నావు. తిండి విషయంలో నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. ఆ కడుపు ఒక ప్రధానిగా పెట్టుకున్నావు. ఆ తిండి కోసం ప్రయాసపడ్డావు. మితముగా ఇప్పుడు తినాల్సి వస్తుంది. ఒకవేళ ఎక్కువగా తింటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. నేను తిండి గురించి, దానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి. మీరేమైనా బాధపడితే దయచేసి నన్ను క్షమించండి. కానీ
దేవుడి కంటే కూడా ఆ తిండికి ప్రాధాన్యం ఇవ్వటం చాలా బాధాకరం, చాలా వేదన అది. ఈరోజు ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరు మనకు ప్రధాని? ఎక్కడో ఏదో దేశంలో ఉంటారు, ఏదో ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు యవనస్తులందరూ కూడా అలాగే పాడైపోతున్నారు. ఏదో పెద్ద పెద్ద గేమ్లు ఆడుతున్నారు, ఆడు ఎక్కడో ఉంటాడు, మానిటరింగ్ చేస్తుంటాడు. అలా తిరుగు ఇలా తిరుగు, ఏం చేస్తున్నావు, అటెళ్ళు ఇటెళ్ళు, పైకిళ్ళు, డాబు నుంచి దూకేసాయి. కొంచెం కూడా ఆలోచించరా అండి? ఎవరు మనకు ప్రధాని? ఎవరు మన మానిటరింగ్ చేస్తున్నారు? ఎవరి చేతి కింద ఉన్నాం? ఆయన బలిష్టమైన చేతి కింద ఉంటే, దీన మనస్కులమై ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కానీ ఇక్కడ వాళ్ళు మనల్ని హెచ్చించట్లేదు, అణిచివేస్తున్నారు. ఇంకా జమీందారీతనం ఉంది, జవాబుదారీతనం పోయింది, రెస్పాన్సిబిలిటీస్ లేవు ఎవరికి. రైట్స్ ఉన్నాయి, రైట్స్ కావాలి, రైట్స్ కావాలి. రైట్స్ ఎక్కడ ఉంటాయి? అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, విధులతో పాటు బాధ్యతలు ఉంటాయి కదా, గుర్తు చేసుకోవాలి కదా. ఇవి ఎవరు చేస్తారు? నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు నీ రైట్ గురించి అడగడానికి అవకాశం కలిగింది. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకిచ్చిన శక్తిని, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, దేవుడికి ఇచ్చిన సామర్థ్యాన్ని ప్రాపర్ వే యూటిలైజ్ చేసుకోవాలి. ఆయన పిలిచాము, ఆయన మన రక్షకుడిగా లేడు. మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా? దాన్ని మీరు దొంగల గుహగా చేశారు. అనేక దయ్యాలకు ఆనవాలుగా ఒక నిలయంగా చేశారు. బయట ఏదో సదనని, ఏదో నిలయమని ఏవో పెడతాం మనం, కానీ దయ్యాల సదన అయిపోయింది మన హృదయం. అవి టెస్టేసుకొని కూర్చున్నాయి. అవి మరీ చెడ్డమైన 7 దయ్యాలు తీసుకొస్తున్నాయి, మన జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయి. తాగబోపించేవాడు, తినిపెట్టేవాడు, పాపాన్ని ప్రోత్సహించేవాడు, రెచ్చగొట్టేవాడు, రేపేవాడు, మత్తు పానీయాలకు ఆ డ్రగ్స్కి బానిసలు చేసేవాళ్ళు, ఆ మత్తులోనే జోగొట్టేవాళ్ళు, క్లబ్బులని, పబ్బులని, అభిమానులని, సినిమాలని, సీరియల్స్ అని, షికార్లని, కొంచెం అందంగా ఉన్నామని మీద ఎరేసి నేను అలా చేస్తామని, ఆ స్టార్ చేస్తామని, ఈ స్టార్ చేస్తామని ఆ ఉన్న కొద్ది కాంతి కూడా తీసివేస్తున్నారు. అంతు చిక్కని రోగాలతో మోసపోయి, అంతా నష్టపోయి, ఎవరికి బాధ చెప్పుకోలేక ఆ కోర్టుల చుట్టూ ఆ కేసులు వేసుకొని ఆ చుట్టూ ఇబ్బందులు పడలేక నుయ్యో గొయ్యో చూసుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. సంసోను బలవంతుడే, కానీ స్త్రీ సాంగత్యాన్ని కోరుకున్నాడు. తన బలాన్ని చెప్పకూడదు ఎవరికి, తన బలం యొక్క శక్తిని, ఆ రహస్యాన్ని చెప్పకూడదని తెలిసి ఉండి కూడా దెలీలాకి చెప్పేశాడు. అతను చనిపోవాలని కోరుకున్నాడు, ప్రాణం విసిగిపోయాడు. ఈనాడు ఇంత విసిగిపోవడానికి గల కారణం ఏంటి? ఈ యొక్క హైపర్ యాక్టివ్నెస్సే కదా, ఈ టెన్షన్సే కదా, మనం సోషల్గా ఉండటం వల్లనే కదా వాళ్ళు ఎంటర్ అయింది. దేవసేవకులు, కీర్తిశేషులు ఏడి శిఖామణి గారు ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు. ఆయన ఒక ఇంటికి గృహప్రవేశం చేశారు. కొంతకాలమైన తర్వాత ఆ ఇంటి ఇల్లాలు అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు సాతాను మా ఇంటికి ఎసరు పెట్టేశాడండి అని చెప్పిందట. అప్పుడు ఆయన అన్నారంట, బుద్ధి తక్కువదానా, ఆడికి ఎందుకు చోటు ఇచ్చావు? అసలు వాడిని ఇంట్లోకి ఎందుకు పిలిచావు? వంటగది ఎందుకు చూపించావు? ఆ వంటగది దగ్గర స్టవ్ దగ్గరికి ఎందుకు పోనిచ్చావు? ఆ స్టవ్ వెలిగింపజేశావు, ఆ చట్టి, ఆ బియ్యం, ఆ నీళ్ళు అన్నీ ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఎసరు పెట్టాడన్నావు కదా, కాసేపు ఆగు, ఉడికినాక కొంచెం ముద్ద తిందు కానీ. అయ్యగారు అలా అన్నారంటే, మరి ఎందుకు ఇచ్చావు చోటు? వాడికి చోటు ఇవ్వకున్నాడు, రాడు కదా. ఈరోజు మన విశాల హృదయాలు ఎంతమందికైనా చోటు ఇచ్చేస్తున్నాం. ఎంతోమంది మనకు ప్రధానులు ఉన్నారు, మనం నియమించుకుంటున్న ప్రధానులు మనల్ని అణిచివేస్తున్నారు. అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు విందు ప్రధాని వెంటనే ఇనిషియేటివ్గా తీసుకొని ఏదో ఒక ఆల్టర్నేట్ చేద్దాం అని అనలేదు. ఆ పెళ్లి వారిని దూషిస్తున్నాడు, గట్టి గట్టిగా అరుస్తున్నాడు. కానీ మన ప్రధానిగా ఉన్న ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన గుణలక్షణాలు చాలా గొప్పవండి.
మొట్టమొదటిగా యేసు ఆ పెండ్లి విందులో ఆ పెండ్లి వారిని క్షమించాడు. రెండవది, ఆయన ప్రేమించాడు. వాళ్ళని ఇష్టపడ్డాడు. ఆయన వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళని క్షమించాడు. అంతే మాత్రం కాకుండా ఆయన వాళ్ళని ఆదుకున్నాడు. సహజంగా ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ ద్రాక్షారసం ఎలా తయారు చేస్తారు అని కనుక మనం గమనించినట్లయితేనంట, ఒక 4 రోజులు దాన్ని ఆ ద్రాక్షారసాన్ని తయారు చేసి ఇంకా దానికి కొన్ని ఎసెన్స్ కలిపి దాన్ని బాగా స్టోర్ చేసి అప్పుడు ఆ నిల్వ ఉంచిన ద్రాక్షారసాన్ని ఆ యొక్క రుచి కోసం అలా చేసి ఇస్తారట. ఇప్పుడు మళ్ళీ ద్రాక్షారసం అయిపోతే మళ్ళీ తయారు చేయాలంటే ఎన్ని రోజులు ఆగాలి? 4 రోజులు ఆగాలి. కానీ ప్రభు ఇన్స్టెంట్గా అక్కడ ఒక అద్భుతం జరిగించాడు. వెంటనే ఆ నీరు ద్రాక్షరసంగా మారిపోయినాయి. ఆదుకునేవాడండి ఆయన. మన ప్రధాని ఆదుకుంటాడు. మన ప్రధానిగా ఉన్న ప్రభు క్షమిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు, ఆయన ఆదరిస్తాడు. అంతేకాకుండా చివరిగా 5వ మాట చూస్తే మన దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడు. ఆ కొరతను సమృద్ధిగా మలిచాడు. ఎంత గొప్ప ప్రధాని! 42వ అధ్యాయం 2వ వచనం యెషయా మనం చూసినట్లయితే, నలిగిన నెలను వెరవడు, మకమకలాడుతున్న ఒత్తిని ఆయన జనపునార ఒత్తిని ఆయన ఆర్పడు. ఆయన నలిపేవాడు కాదు, ఆయన కేకలు వేయడు, గట్టిగా అరవడు. ఆయన చాలా సౌమ్యుడు. ఈరోజు అటువంటి ఆయన్ని మనం ప్రధానిగా పెట్టుకోవాలి. ప్రభువే మనకు ఒక మెంటర్, ఒక మార్గదర్శి. ఎవరు నీకు మెంటర్? అందరు మెంటర్లు దొరికారా? ఎప్పటికైనా సరి చేసుకోవాలి. ప్రభా, మీరే నాకు ఒక మెంటర్గా ఉండి నడిపించండి, ఒక మార్గనిర్దేశిగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అత్యుత్తమ ఉపాధ్యాయుడు. ఆయన గైడ్ చేస్తాడు, ఆయన లీడ్ చేస్తాడు, నీ డైరెక్షన్స్ చెప్తాడు, నువ్వు ఎటు వెళ్ళాలో ఆయన నీకు తెలియచేస్తాడు. ఎవరిని ప్రధాని? ఎవరికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఎవరో మనల్ని మానిటరింగ్ చేస్తున్నారు, ఎవరో మనల్ని భ్రమలో పెడుతున్నారు, ఎవరో మనల్ని హిప్నాటిజం వైపు నడిపిస్తున్నారు, ఎవరో మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు. దయ్యం మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తుంది, కానీ ప్రభు మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. మన జీవితాల్ని ఆయన రూపాంతరపరుస్తాడు. చీకటిలో నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవులోనికి, అసత్యము నుండి సత్యములోకి నడిపించి ఆ ప్రభువుని విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాడి కొరకు వెంపర్లాడుతున్నాం. క్షణికంగా ఉండేటువంటి వాటి కొరకు, తుచ్చమైనటువంటి వాటి కొరకు, అల్పకాలము పాపభోగము అంటాడు మోషే. ఆ అల్పకాలం పాపభోగము కంటే కూడా ఆ ప్రభు బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలు అనుకొని తనకున్నదంతా వదులుకున్నాడు. చులకని శ్రమ, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ కొరకు సమస్తాన్ని సర్వాన్ని కోల్పోయాడు అపోస్తలుడైన పౌలు. ఏవేవి నాకు లాభకరములో వాటిని సమస్తము నష్టముగా ఎంచుకొని, వాటి పెంటతో సమానంగా ఎంచుకొని వెనుకొన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరమే పరిగెత్తుతున్నాను అంటాడు ఫిలిప్పీ పత్రికలో. ఈరోజు మన స్థితి ఏంటి? ఎవరు మనకు ప్రధాని? ఎవరు మనల్ని మానిటరింగ్ చేస్తున్నారు? ఎవరు మనల్ని నడిపిస్తున్నారు? ఎవరు తప్పుదోవలోకి నడిపిస్తున్నారు? ఎవరు మనల్ని భ్రమ పెడుతున్నారు? ఆ అబ్బాయి చెప్తే, ఆ అమ్మాయి చెప్తే, ఆ బాబాయ్ చెప్తే, ఆ పిన్ని చెప్తే వాళ్ళకు ఒక భరోసా అండి. వాళ్ళు చెప్పిన మాటలు వింటారండి. తల్లిదండ్రులు మేము లెక్కలేదండి, కానీ పెంచాం కానీ మా మాట వింటలేదండి. ఎంత ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. సంసోను జాగ్రత్త, నువ్వు పరిస్థితుల వైపు పోకూడదు. తల్లిదండ్రుల మాట వినలేదు సంసోను. రొమ్మిర్చుకొని నాకేంది, నా బలం ఉందనుకున్నాడు. 7 జడలని తొడ మీద పడుకోబెట్టి సంసోన్ని దెలీలా మొత్తం గుండు చేపించేసింది. బలవంతుడు బలహీనుడైపోయాడు. 7 జడలు విడజమ్ముకుందుననుకున్నటువంటి సంసోను గుండు అయిపోయిన తర్వాత బోడు గుండు చల్ల గాలి తగిలి అయ్యోని ఏడ్చాడు. ఈనాడు మనం పరిగెత్తుతున్నాం.
ఎవరెవరినో మార్గదర్శిగా పెట్టుకుంటున్నాం, ఎవరెవరో మనకు మెంటర్గా ఉంటున్నారు. వాళ్ళు మన రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. వాళ్ళ స్వార్థ నీచ ప్రయోజనాల కోసం మనల్ని ఎర్రగా వాడుకుంటున్నారు. గొప్ప వాళ్ళు తీసుకుంటున్నారు, నీ కూలిస్తున్నారు. ఆ కూలి కొరకు ఊడిగం చేస్తున్నాం, బానిసత్వం అనుభవిస్తున్నాం. మనం ఎదిగేది ఎప్పుడు? అయిన ప్రధానిగా ఉంటే, ప్రభువు నీ యొక్క జీవితానికి ఒక హెడ్గా ఉంటే, ఆయన నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. రుచి లేనటువంటి నీ జీవితాన్ని రుచికరముగా మారుస్తాడు. సాధారణమైనటువంటి నీ జీవితాన్ని అసాధారణమైనటువంటి కార్యాల వైపు నడిపిస్తాడు. ఈరోజు నమ్ముతావా? నేను నమ్మాను. నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ఆ వేదనలు, ఆ శ్రమలు, ఆ శోధనలు నేను ఎదుర్కొన్నాను. నా కనిడి నాట్యముగా మార్చాడు. నా తల ఎత్తాడు. 3వ కీర్తన ఉంటుంది, మా తల ఎత్తు తండ్రివి నీవు ప్రభువా. ఈనాడు మనల్ని ఎవరన్నా ప్రోత్సహించేవారు ఉన్నారా? బలపరిచేవారు ఉన్నారా? ఆదరించేవారు ఉన్నారా? నేనున్నాను అని మనకు చేయూతనిచ్చేవారు ఉన్నారా? సహకరించేవారు ఉన్నారా? లేరు కదా. కానీ ప్రభు నీకు ప్రధాని అయితే, నువ్వు ఆయన్ని గౌరవిస్తే, నువ్వు ఆయనకి లోబడితే, ఆయన నీ పరిస్థితులన్నీ మార్చుటకు ఆయన శక్తివంతుడిగా ఉన్నాడు. నువ్వు ఆయన్ని ప్రధానిగా పెట్టుకుంటావా? ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఆయన కొరకు జీవించడానికి ఒక తీర్మానం చేసుకోగలుగుతావా? ప్రభా నన్ను కనికరించు అని ప్రార్థించగలుగుతావా? ఆయన నిన్ను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, భయపడకండి, అభద్రతా భావనతో ఉండకండి. చేసిన తప్పును, మీ బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకోనండి. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు అని ఉంది. ఆ దేవుని కనికరను పొందాలి అని అంటే నువ్వు చేసిన అతిక్రమాలను, నీ పాపాలను, నీ దోషాలను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు క్షమించనడగండి. యెషయా 59వ అధ్యాయంలో మనం చూస్తాం, 1వ వచనంలో, రక్షింపనేరకుడంటే యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండా ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చును కనుక ఆయన ఆలకించకుండా ఉన్నాడు. నువ్వు దోషాలు ఒప్పుకుంటే, సరిచేసుకుంటే, ఆయన నిన్ను సరిచేయటానికి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల ప్రభు ఈ విధంగా అంటాడు, రండి మన వివాదాలు తీర్చుకుందాం, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోనండి. మీ పాపములు అవి కెంపు వలె ఎర్రగా ఉన్నా నేను హిమం వలె ధవళంగా చేస్తాను, నేను శుద్ధి చేస్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18 వచనం ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు, మీరు సమ్మతించి నా మాట వింటే ఈ భూమి మీద మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ఒకవేళ సమ్మతించక ఎదురు తిరిగితే, తిరుగుబాటు చేస్తే మీరు ఖడ్గం పాలవుతారు అని చెప్తున్నాడు. ఈరోజు ఈయన ప్రధానంగా అంగీకరించి ఈయనకి లోపడితే నీ జీవితాన్ని నూతనపరచడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే. ఆయనకి అప్పగించుకొని ఆయనపై ఆధారపడితే ఆయన నీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఎవని మనస్సుని మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతిని ఇస్తాను. మెంటల్ టెన్షన్స్, హర్రీ బర్రీ లైఫ్, హడావుడు 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 హడావుడు, టార్గెట్ ఇవ్వాలి, రీచ్ అవ్వాలి, లేకపోతే నాకు ఈ నెల శాలరీ రాదు, ఈ టార్గెట్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, హర్రీ బర్రీ లైఫ్. దేవా నీ సమాధానం ఇవ్వయ్యా, నాకు ఆ పీస్ ఆఫ్ మైండ్ దయచేయ్యా. ఆ పీస్ ఆఫ్ మైండ్ లేక మైండ్ అంతా పీసెస్ అయిపోతున్నాయి. కానీ ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం, ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, నెమ్మది కలిగి ఉంటాం. ఆయన యందు నమ్మకం ఉంచేవాడు సురక్షితముగా ఉంటాడు, భయం ఉండదు. ఆ భయం వలన ఉరి వస్తుంది, నష్టం వస్తుంది. కానీ ఆయన యందు నమ్మకం ఉంచితే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తాం, భయపడడం వల్ల మనుషునికి ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు సురక్షితముగా ఉండును. నేను కూడా అలా సురక్షితంగా ఉండే అవకాశం ఇవ్వయ్యా అని బలపరచు.
దేవదాసయ్య గారు నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా అని పాడతారు. నన్ను దిద్దు ప్రభా, నన్ను సరిచేయి ప్రభా. దావీదు 139వ కీర్తనలో అంటాడు, నన్ను పరిశోధిస్తున్నావు, నా నడక నా పడక అన్నీ నీవు ఎరుగుదువు కదా ప్రభా, దయచేసి నన్ను క్షమించండి అయ్యా. ఎక్కడికి పోతాను నిన్ను విడిచిపెట్టి? నేను ఎక్కడికి వెళ్ళగలను? దయచేసి నన్ను క్షమించండి. నా ప్రధాని గుండయ్యా, నా దేవుడిగా ఉండయ్యా, నా ప్రభువుగా ఉండయ్యా, నా రక్షకుడిగా ఉండయ్యా అని ప్రార్థిస్తాడు. ఈరోజు మనకి ఎవరు ప్రధాని? ఎవరికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం? ఆ ప్రభువుని పిలిచి అవమానిస్తున్నామా? ఆ ప్రభు కొరకు జీవించకుండా ఇంకా లోకాశల్లో మనం నిమగ్నమైపోయామా? హంగులు ఆర్భాటాల వైపు పొంగుడు ప్రేరేపణల కొరకు మనం ప్రయత్నాలు చేస్తున్నామా? దేవా, చాలా బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచు. ఎవరెవరో మాటలు విని ఏదేదో చేసి నష్టపోయి ఇదిగో నీ దగ్గరికి వచ్చాను, నన్ను కరుణించు ప్రభా అంటే తప్పక కరుణామయుడు కరుణిస్తాడు. ఆయన మన మతిని మారుస్తాడు. చాలామంది మతం మారుస్తున్నారు కూడా కాదు, మతిని మార్చటం. మన మతి చెడి చితివైపు పరిగెత్తకుండా, మన గతి అయోమయం కాకుండా మన మతిని మార్చి ఒక మంచి సన్మార్గంలోకి నడిపిస్తాడు. ఆ ప్రేరణ ఇస్తాడు. నేనున్నాను అనే భరోసా ఇస్తాడు. అది నువ్వు ఆలోచిస్తే, అది నువ్వు ఆలకిస్తే, అది నువ్వు ఆచరిస్తే అది తప్పక నీకు దొరుకుతుంది. ఆ ప్రభు యొక్క సహాయం కొరకు వేడుకున్నాం. నా ప్రధానిగా ఉండి నన్ను ముందుండి నడిపించు ప్రభా అని ప్రాధాయపడదాం. తప్పక కరుణామయుడు కనికరిస్తాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు కరుణించు అని ఆ పుట్టు గుడ్డివాడు ప్రార్థించినప్పుడు ఆ కరుణామయుడు కరుణీకరించాడు. ఆయనకి దృష్టి భాగ్యం ఇచ్చాడు. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన నీకు ఆయనను నీవు ప్రధానిగా కలిగి ఉన్నావా? ఎవరికో అప్పగించుకొని ఎవరో నీ మీద పెత్తనం చేస్తుంటే నువ్వు ఇబ్బంది పడుతూ వంగిపోయి కుంగిపోయి కృషించుకుపోయి నశించిపోవాల్సిన పరిస్థితి ఎందుకు? ఒక శుభ తీర్మానం చేసుకుందాం. ప్రభుకు మనం అప్పగించుకుందాం. ప్రభు కృపా సహాయం మనకు తోడే ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, చెప్పండి వాక్యానుసారం మేము నిన్ను ప్రధానిగా కలిగి ప్రతి సందర్భాన్ని నీతో పంచుకొని జయ జీవితంతో అడుగులు ముందుకు వేసే భాగ్యం అందరికీ అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరినీ మీ చేతికి ఎత్తిపడుతున్నాం. మీరు దర్శించి దీవించండి. వారు ఏ కష్ట బాధ వేదనలో ఉండి ప్రార్థిస్తున్నారో వారికి మీరు ఒక జవాబు దయచేయండి, ఒక మార్పు దయచేయండి. జయ జీవితంతో ముందుకు నడిపించమని, వారి కన్నీటి నాట్యముగా మార్చమని, వారున్న బానిసత్వం నుంచి, ఆ అణిచివేత నుంచి, ఆ యొక్క మా ప్రభు రుగ్మతల నుండి, శాపం నుండి, పాపం నుండి విడుదల దయచేసి నీ విడుదలల్లరినీ స్వతంత్రులుగా చేయమని వేడుతో ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి ప్రియదాసుడు జేబీ గారిని బట్టి వందనాలు. వారి జాబ్లో మీరు తోడై ఉండండి. సోదరి సొలోమిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డ ఆయన్ని బట్టి కూడా వందనాలు. వారిని కూడా దీవించి గొప్ప పాత్రలుగా చేయమని కోరుకుంటూ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి తిరిగి దేవుని చూసిన సదా తోడై జాయ జీవితం ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.